కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తిమ్మాపూర్ మండలం పరిధిలోని ఎల్.ఎం.డి. పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. మండలంలోని మోగతుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాగులో ఉన్న సుమారు 20 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సిఐ సదన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజ వనరులను దోపిడీ చేయడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణా వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని, వాగుల గర్భభాగం దెబ్బతింటుందని, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని, ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సిఐ కోరారు. ప్రజల సహకారంతో అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.